ఫిలిం ఇండస్ట్రీలో ఎంట్రీ అనేది చాలా ఈజీ అయిపోయింది. అదే అండి, మీరు అడిగిన క్వశ్చన్కి ఐమ్ నాట్ దాట్ ఎక్స్పీరియన్స్ టు ఆన్సర్. మనకంటూ గుర్తులు ఉండేది మనం చేసే సినిమాలే, అంటే ఇండస్ట్రీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఓకే. అదే థాట్ అందరికీ ఉంటుంది, నాకు ఉంటుంది. నేను సక్సెస్లో ఉన్న అదే థాట్ ఉంటుంది, ఫెయిలియర్ ఉన్న అదే థాట్ ఉంటుంది. ఎలాగోలా ఏదో చేసి ఉండిపోదాం, ఏదో సినిమా చేసేద్దాం. ప్రతిసారి మనకంటే గొప్పడు లేడన్నప్పుడు దేవుడు ఇలా ఒక పీకి మనకంటే గొప్పడు ఉన్నాడో చూపిస్తుంటాడు. సో యూ షుడ్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్ వెరీ ఆర్. అది స్ట్రగ్లింగ్ పీరియడ్ అయినా, సక్సెస్ అయినా, ఫెయిలియర్ అయినా, అంతా వాట్ ఎవర్ ఇట్, ఆ ఫెయిలియర్ అనేది వేరే వాళ్ళకి అది కూడా లేదు. అండ్ సంగీత్ గారు, ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ఎంట్రీ అనేది చాలా ఈజీ అయిపోయింది. అంటే చాలా ఎక్స్పోజర్ ఉంది, కొత్తగా రావాలనుకున్న వాళ్ళు కూడా ట్రై చేస్తారు. ఒకప్పుడు ట్రై చేయాలంటే మనకు అవసరమా, మనకి ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదని ఒక భయం ఉంటుండే. బట్ ఇప్పుడు ఎంట్రీ ఈజీ అయిపోయింది. బట్ సస్టైన్ అవ్వడం అనేది ఎంత కష్టం? అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇండస్ట్రీలో? అంటే నేను ఇంకా చాలా ఎర్లీ అండి. అంటే రైట్ నో సస్టైన్ అవ్వాలి అనే థాట్ కాదండి, మంచి సినిమాలు తీయాలనే థాట్ ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో అంటే నాకు ఫీలింగ్ ఏంటంటే ఆపర్చునిటీస్ ఎంత ఉన్నా సరే, ఓటీటీ వల్ల ఆపర్చునిటీస్ ఉన్నాయి, బట్ మీరు అన్నంత ఈజీ అయితే కాదండి. ఇట్ ఈస్ నాట్ అలా ఈజీ ఉంటే ఇప్పుడు చాలామంది వచ్చేవాళ్ళు. అండ్ అదే అండి, మీరు అడిగిన క్వశ్చన్కి ఐమ్ నాట్ దాట్ ఎక్స్పీరియన్స్ టు ఆన్సర్. సస్టైన్ అవ్వడం అనేది, అంటే మీరు వచ్చి ఒక 5 years అవుతుందా ఇండస్ట్రీకి వచ్చి? నేను 2023లో డెబ్యూ చేశానండి. జస్ట్ నా థర్డ్ ఇయర్ అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్స్, ఫీచర్ ఫిల్మ్స్. నేను ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, దాని ముందు బేకర్ అండ్ ది బ్యూటీ అని, అవన్నీ 2020లో చేసాం. రిలీజెస్ కౌంట్ చేసుకుంటే 2021, 5 ఏళ్ళు అయింది. సస్టైన్ అనేది చాలా సబ్జెక్టివ్ వర్డ్ అండి. అంటే డిపెండ్స్ ఆన్, ఇప్పుడు మనకు కావాల్సింది మనకి వస్తుందా, నచ్చినట్టు వస్తుందా అనేది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది. సో అండ్ మీ బ్రదర్ని కూడా మీరు చూసారు కదా, ఆల్మోస్ట్ ఆయన కూడా చాలా ఇయర్స్ నుంచి 10-11 years నుంచి ఉన్నారు. సో అట్లా చూసుకుంటే మీ ఎక్స్పీరియన్స్ అదే అండి. సస్టైన్ అనేది ఇట్స్ లైక్ గివ్ అప్ ఇచ్చేయడం అండి. అది అంటే ఏదోలాగా బతికేద్దాం, ఏదోలా ఉండిపోదాం, ఇక్కడ ఏదో చేసుకుందాం. రెలవెన్స్ అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు అన్న అందరికి తెలిసింది, అన్నకి ఎంత మంచి యాక్టర్ అయినా సరే సక్సెస్ అనేది చాలా టైం తర్వాత వచ్చింది, ఆల్మోస్ట్ 10 ఏళ్ళ తర్వాత. అన్న సక్సెస్ కోసం అంటే ఇలా నేను సస్టైన్ అవ్వాలి ఎలాగైనా అనే థాట్ రాలేదండి. మంచి సినిమా తీయాలి, అది ఆడియన్స్ నచ్చాలి, అదే థాట్ అందరికీ ఉంటుంది, నాకు ఉంటుంది. నేను సక్సెస్లో ఉన్న అదే థాట్ ఉంటుంది, ఫెయిలియర్ ఉన్న అదే థాట్ ఉంటుందండి. ఎలాగోలా ఏదో చేసి ఉండిపోదాం, ఏదో సినిమా చేసేద్దాం లేదండి. ఎందుకంటే వన్ డే వన్స్ వీఆర్ డన్ అండ్ వీ గో ఫ్రమ్ హియర్, అంటే ఇలా వీ గో అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. మనకంటూ గుర్తులు ఉండేది మనం చేసే సినిమాలే, అంటే ఇండస్ట్రీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. మన పని ఈజ్ వాట్ విల్ బీ లెఫ్ట్ బిహైండ్. ఆ పని ఒక నలుగురు గుర్తు తెచ్చుకుని, అరే బాగా చేశాడరా, మంచి సినిమా చేశాడరా, ఒక చిన్న స్మైల్ రావాలి. దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్, ఫైనల్ అనమాట. వీ హ్యావ్ టు లీవ్ సమ్ లెగసీ బిహైండ్ అని అందరికీ ఉంటుంది. ఫర్ హర్ షీ వాంట్స్ టు బీ నోన్ యాజ్ వెరీ డైనమిక్ ప్రొడ్యూసర్, ఆల్వేస్ అహెడ్ ఆఫ్ హర్ టైమ్. ఒక యంగ్ ఏజ్ స్టార్ట్ చేసి, ఐమ్ షూర్, ఐమ్ అజ్యూమింగ్ ఇది, షీ వాంట్స్ హర్ ఫిల్మ్స్ టు బీ లెఫ్ట్. అరే మానస శర్మ అంటే ఓ ఆ టైంలోనే ఇలాంటి ఒక ఫిల్మ్స్ చేశారు, షీ వాంట్స్ టు బీ నోన్ బై దట్. జస్ట్ లైక్ దట్ అందరికి అలాగే ఉంటుంది. సస్టైన్ అనేది ఇట్స్ అ వెరీ, అంటే అది ఇట్స్ నాట్ ఎ గ్రేట్ వర్డ్. సస్టైన్ కంటే ఎక్కువ హార్డ్ వర్క్. సో ద మోటివ్ ఇస్ నాట్ టు సస్టైన్ ఎట్ ఎవ్రీ లెవెల్. ఈ ప్రాజెక్ట్ కంటే ఇంకా మంచి కథ చేద్దాం, గుర్తుండిపోయే కథ చేద్దాం ఇస్ ద గోల్ అనుకుంటా అందరికి, రాదర్ దాన్ సస్టైన్ అవుదాం యాంగ్జైటీ కంటే. అంటే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి ఏదో చేద్దాము అని వచ్చి స్ట్రగుల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా టైం పడుతుంది వాళ్ళకి ఒక నేమ్ రావడానికి, వాళ్ళని బయట జనాలు గుర్తుపట్టడానికి, వాళ్ళకి ఒక బ్రేక్ రావడానికి చాలా టైం పడుతుంది. బట్ మీకు చాలా తక్కువ టైంలోనే ఆ బ్రేక్ వచ్చింది. అంటే తక్కువ టైం ఇస్ వెరీ సబ్జెక్టివ్ అండి. తను ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు? 2020 బేకర్ అండ్ బ్యూటీ అని 2019 నుంచి హీ వాజ్ నాట్ ద లీడ్ ఇన్ బేకర్ అండ్ బ్యూటీ. దేర్ ఇస్ ఎ లిటిల్ స్ట్రగుల్ ఇన్ ఎవ్రీ కేస్ అండి. ఒక్కొక్క కేసు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. లేదండి, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. మీరు నిజంగా మీరందే కరెక్ట్, నాకు చాలా ఎర్లీగా వచ్చింది. సో వాట్ ఇట్ డస్ ఇస్ నా మీద ఇంకా ప్రెషర్ పెడుతుంది. ఎందుకంటే నాకు దేవుడు చాలా తొందరగా ఇచ్చాడు, నేను దాన్ని గ్రాంటెడ్గా తీసుకుంటే చాలా తొందరగా లాగేసుకుంటాడు వెనక్కి. సో ఆ భయమే నన్ను, వై లాట్ ఆఫ్ పీపుల్ కీప్, సమ్ పీపుల్ క్రిటిసైజ్ మీ, ఎందుకు ఇంత చూజీగా ఉంటున్నాడు, కథలు ఒప్పుకోడు తొందరగా. ఎందుకంటే నాకు దేవుడు చాలా 2 చేతులతో ఇచ్చాడు నాకు. నేనది
ఆయన మళ్ళీ లాగేసుకోకుండా చూసుకోవాలి కదా, నేను ఎలాంటి సినిమా పడితే ఎలా సినిమా చేయలేను, నేను ఆడియన్స్కి నచ్చాలి, వాళ్ళకి అరే మంచి సినిమా తీసినా అనుకోవాలి, ఒక ఇది ఉంటుంది లోపల. అందుకని ఐఎమ్ టేకింగ్ మై టైమ్ బికాస్ ఐఎమ్ కాషియస్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ద సక్సెస్ ఐ హ్యావ్. అందుకే జాగ్రత్తగా అసలు ఇప్పుడు అమ్మో ఒక్కసారి మన ఇంకేట్లూరి గారి సినిమాలో వాళ్ళ డైలాగ్ ఉంటుంది మన విశ్వనాథన్ సన్స్లో, ప్రతిసారి మనకంటే గొప్పడు లేడన్నప్పుడు దేవుడు ఇలా ఒక పీకి మనకంటే గొప్పడు గుండె చూపిస్తుంటాడు. సో యూ షుడ్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్ వెరీ ఆర్. అది స్ట్రగ్లింగ్ పీరియడ్ అయినా సక్సెస్ అయినా ఫెయిలియర్ అయినా అంతా వాట్ ఎవర్ ఇట్, ఆ ఫెయిలియర్ అనేది వేరే వాళ్ళకి అది కూడా లేదు. దే ఆర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు కమ్ దేర్. సో వీ షుడ్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్. దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.